హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వచ్చేసామండి. అది అమ్మవారికి సారీ ఇవ్వడానికి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ ఇస్తారు కదండి. ఇదిగోండి సారీ. ఆడవాళ్ళు ఏ పూజలు చేసినా, ఏ నోములు చేసినా, ఏ వ్రతాలు చేసినా భర్త కోసమేనండి. భర్త బాగుండాలని, తమ పిల్లలు బాగుండాలని, తమ కుటుంబం ఎప్పుడు చక్కగా ఉండాలని చెప్పే కోరుకుంటుందండి. అందుకేనండి ఆ అమ్మ దిగి వస్తుంది. ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాం అమ్మవారి దర్శనం చేసుకోవటానికి. అమ్మవారి దర్శనం అయిపోయిందండి. ఇదిగోండి సారీ ఇవ్వటానికి అయితే వచ్చాము క్యూ లైన్లోకి. అమ్మవారికి అయితే చెల్లిస్తున్నారండి ఒక్కొక్కళ్ళు.
అమ్మవారి దర్శనం అయితే చక్కగా జరిగిందండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నోళ్ళంతా మా వాళ్ళే. అందరూ ప్రసాదాలైతే తింటున్నారు. అండి గణేష్ సేవా సమితి తరపున మేము ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది అమ్మవారికి. అలాగే మేము ఉండేది కోట నాగేశ్వరరావు గారి స్ట్రీట్ లో, పేట సెంటర్ దగ్గర ఉన్న కోట నాగేశ్వరరావు గారి స్ట్రీట్ లో ఉంటాము. ఇలా ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి ఈ ఇయర్ పెరుగుతుంది, తగ్గట్లేదు అమ్మవారి దయ వల్ల. ఇక్కడ దగ్గరలో ఉన్న 10 గుళ్ళకి, అమ్మవారి గుడికి ప్రతి సంవత్సరం 2 సార్లుగా తీసుకొస్తాం. అంటే ఒక రోజేమో పెద్దమ్మ వారికి, రెండో రోజేమో అక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళని తీసుకెళ్తాము. ఈసారి ఫస్ట్ అమ్మవారికి తీసుకొచ్చాం, పెద్దమ్మ వారికి. ఆ దగ్గరలో ఉన్న 10 గుళ్ళకి తీసుకెళ్తామండి. అందరూ కూడా వీధిలో ఉన్న కానీ పక్క దగ్గర కపిల సెంటర్ దగ్గర ఉన్న అందరు మహిళలు కూడా చక్కగా ఏదో ఇంట్లో కార్యక్రమం లాగా పాల్గొని ఎంతో ఆనందంగా తీసుకొచ్చి అమ్మవారు తిరుపతి పాత్రలై మేమందరం కూడా పిల్ల పాత్రలతోటి ముందుగా నూరేళ్లతోటి ఆయురారోగ్యాలతోటి ఏ విధమైన ఇబ్బంది లేక తల్లి దయ వల్ల బాగుంది. సేవా సమితి ఇలాగే అభివృద్ధి చెంది ఇంకా అమ్మ దయ మన మీద ఉండి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా సేవా సమితి తరపు కోరుకుంటున్నాం.